హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో కాకరకాయ పులుసు కర్రీని చేదు లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలామంది కాకరకాయ కర్రీ చేదుగా ఉంటుందని చెప్పేసి చాలా నెగ్లెక్ట్ చేస్తారు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలను తీసుకుంటున్నాను. ఆ కాకరకాయల పైనున్న పీల్ని నేను పీల్ ఆఫ్ చేస్తున్నానండి. ఎందుకంటే కాకరకాయలని ఇలా పీల్ ఆఫ్ చేసి వండడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చేదు అనేది తగ్గుతుంది అనమాట. సో అందుకొరకు నేను ఇక్కడ పీల్ ఆఫ్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటి అని అంటే కాకరకాయలు మనకి చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. కాకరకాయలని మనం వారానికి ఒక్కసారైనా మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఏంటి అని అంటే మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతా తగ్గిపోయి మనకి మంచి కొలెస్ట్రాల్ అనేది డెవలప్ అవుతుంది. చిన్నపిల్లలు అనేది అక్కడ ఇక్కడ చిన్నపిల్లలు మట్టి తింటూ ఉంటారు కదండి. సో వాళ్ళ కడుపులో ఉన్న నులి పురుగులు ఇంకా వేరేమైనా క్రిములు పోవాలి అని చెప్పేసి చిన్నపిల్లలకి ఇలా మనం కాకరకాయ చేసి పెట్టడం వల్ల వాళ్ళ బాడీలో ఉన్న క్రిములు కూడా చచ్చిపోతాయి. సో వారానికి ఒక్కసారనే కాకరకాయ వండడానికి ట్రై చేయండి. నేను ఇక్కడ కాకరకాయ ముక్కల్ని నేను రౌండ్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకున్న ముక్కలు మనకు పులుసులో మరిగిన తర్వాత తింటూ ఉంటే మంచిగా అనిపిస్తాయి అన్నమాట. సో నాకు ఇలా ఇష్టం. సో నేను అందుకే ఇలా కట్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఆ ముక్కలకు అన్నిటికీ పసుపు సాల్ట్ పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసేసుకొని ఒక 2 సార్లు వాటర్తో కడిగేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల పల్లీలు వేసి, పల్లీలు వేగినాక ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసి వేగనీయాలి. లాస్ట్లో ఒక టీ స్పూన్ నువ్వులు కూడా వేసి చిటపటమనిపించాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లో వాటర్ వేసేసుకొని పేస్ట్ చేసేసుకోవాలి. మనం ముందుగానే పసుపు సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని ఇలా చేత్తో గట్టిగా మెదుపుతూ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే కాకరకాయలో ఉన్న చేదంతా పోతుంది అన్నమాట. చూడండి, మనకి వాటర్ అదంతా అది డ్రైన్ చేసేసుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు కూడా కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా దీనిపైన మూత పెట్టేసుకొని ఒక 7 to 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ కాకరకాయ ముక్కల్ని కొంచెం రంగు మారాయి చూడండి. ఇలా మనకి ఇంక కొంచెం రంగు మారాలన్నమాట, లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే చేదు వచ్చేస్తుంది. సో అందుకొరకే కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో కొంచెం మనం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టేసుకొని ఇంకో 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ మనకు కాకరకాయ ముక్కల కలర్ అనేది చేంజ్ అయింది చూడండి. సో ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3 టీ స్పూన్ల కారము, సరిపడా ఉప్పు కూడా వేసి కొంచెం లైట్గా కలుపుకోవాలి. కారం అనేది మాడకూడదు. మాడితే మనకి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీనిపైన కొంచెం మూత పెట్టేసుకొని ఒక్క 1 మినిట్ అలా కారం మంచిగా ఉడికించుకుందాం అనమాట. సో ఇప్పుడు తీసేసి కొంచెం అలా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ముందుగానే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసి దీంట్లో యాడ్ చేసి కాసేపు అలా కలుపుకొని మనం మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనకి లో ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత మనకి పులుసు అనేది మంచిగా మరిగింది కదండి. ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి. సో అందుకొరకు నేను ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే టేస్ట్ చూసుకొని ఇక్కడే యాడ్ చేసుకోండి సాల్ట్. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మనము లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ కన్సిస్టెన్సీ అనేది కొంచెం పులుసు చిక్కబడింది కదండి. సో ఇందులోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసి కొంచెం అలా మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. ఒక 10 మినిట్స్ మనం లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత చూడండి, మనకి ఇక్కడ ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూడండి. సో ఇలా పైకి తేలింది అని అంటే మనకి పులుసు మంచిగా కుక్ అయింది అని చెప్పేసి అర్థం. ఇక్కడ చూడండి కన్సిస్టెన్సీ.
మీకు ఒకవేళ ఇంకొంచెం థిక్నెస్ కావాలి అని చెప్పేసి అనుకుంటే మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. ఇక్కడ మనకి కాకరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మనకు చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అసలు చేదు అనేది అస్సలు ఉండదు. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకు కూడా చేసి పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.